Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడల్ మీడియా. ఎక్కడైనా ఒక శవం కనిపించిందంటే చాలు మృతదేహం కలకలం రేపిందంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి భయభ్రాంతులకు గురవుతుంటాం. అదేవిధంగా ఎక్కడైనా క్రైమ్ సీన్స్ జరిగినా, ఎవరైనా హ్యాంగ్ చేసుకున్నారన్నా, అమ్మో మనకి ఎందుకు తలనొప్పి, అమ్మో రాత్రికి నిద్ర పట్టుకు చూస్తే భయం అంటూ కూడా అనేక రకాలుగా మనం టెన్షన్స్ పడుతుంటాం. కానీ స్వచ్ఛందంగా సేవ చేసే వారికి మాత్రం అలాంటి ఆలోచన ఉండదని నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి నారాయణ స్వామి గారు. వాలంటీర్గా అనాథ శవాలకి దహన సంస్కారాలు చేస్తూ ఎక్కడైనా మృతదేహం ఉంది అని సమాచారం వస్తే చాలు ఆయన వంతుగా వెళ్ళి, అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో, వైద్యుల ఆధ్వర్యంలో ఆయన చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ పోస్ట్ మార్టం రూమ్కి తీసుకువచ్చి పోస్ట్ మార్టం అయిన తర్వాత అంతే భద్రంగా ఆ బాడీని ఫ్రీజర్లో పెట్టినంత వరకు కూడా ఆయనే ఆ మృతదేహానికి ఆత్మబంధువు. సో అలాంటి ఆయన మనం ఇప్పుడు మాట్లాడుతున్నామంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటుంటాయి కదా. ఎందుకంటే ఎక్కడైనా శవం ఉందంటే భయపడి పక్క వీధుల్లో నుండి పారిపోతుంటుంటారు. అలాంటిది ఏదైనా క్రైమ్ సీన్ జరిగిందంటే ఎందుకులే రాత్రంతా బ్లడ్ మార్కే కళ్ళ ఉంటుంది, మనకు అంత అవసరమా అని చాలామంది భావిస్తుంటుంటారు. కానీ ఆయన అలా కాకుండా 1800 పైచిలకు శవాలకి ఆయన చేతుల మీద అన్నాను కదా నేను ఆత్మబంధువు అని జరగాల్సిన కార్యక్రమాన్ని చెప్పి అంతే బాధ్యతగా కుటుంబ సభ్యునికి అప్పచెప్పడంలో ఆయన పాత్ర ఇక్కడ చాలా కీలకం. సో ఆయనతో మాట్లాడి ఆయన ఎక్స్పీరియన్స్ గురించి కూడా తెలుసుకుందాం. నారాయణ స్వామి గారు, నమస్తే అండి. అంటే చనిపోయిన బాడీ అనేసరికి ఒక్కసారిగా అలా ఉండే లెవెల్ చనిపోయిందా అనేది మనలో మనమే భయపడుతుంటాం. చావు అనేసరికి మనం అంత బేగా స్వీకరించాం అది ఎవరిదైనా సరే. సో అలాంటిది ఎక్కడైనా బాడీ ఉంది, పలానా దగ్గర మృతదేహం ఉంది, దాని దగ్గరికి నారాయణ స్వామి వెళ్ళాలి, అక్కడ బాడీ ఉంది అనగానే అది ఏ బాడీ, ఎలాంటి బాడీ అని ఆలోచించకుండా అక్కడికి వెళ్ళి మీ కర్తవ్యం ఏంటంటే ఆ బాడీని మీ చేతుల మీద తీయాలి, ఇక్కడికి తీసుకురావాలి. సో ఇంత స్వచ్ఛందంగా సేవను అందిస్తున్నారు. ఎందుకు సారి అంటే ఎన్నో వృత్తులు ఉంటాయి, కానీ ఈ శవాలకి సంబంధించి ఈ వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు? అసలు అంటే సాటిస్ఫాక్షన్ ఉందంటారా మీ మనసుకి ఈ వృత్తి వల్ల? ఈ శవాలకు సంబంధించి ఈ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణం, నేను ఎంతోమంది చనిపోయేటప్పుడు కొన్ని దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళిన సమయంలో కనీసం మనిషిని పైకి లేపి ఒక బల్ల మీద వేయాలన్నా కూడా సెంటిమెంటు, లేకపోతే మా వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు కదా, మాకు పెళ్ళికి మా పిల్ల పెళ్ళి సంబంధం సెట్ అయింది, ఇటువంటి సాగు చెప్పి కనీసం నలుగురు పట్టుకోవడానికి కూడా ముందుకు వచ్చేవారు కాదండి ఎవరు కూడా. ఇది చాలాసార్లు చూశాను, నేను చాలాసార్లు చూసి చేశాను కూడా. కొన్ని ఎంతోమంది చుట్టాలు బంధువులు ఉన్నా కూడా నలుగురు పట్టుకోవడానికి కొరవైన పరిస్థితుల్లో నాకు ఎందుకు ఇంత సెంటిమెంట్లు, ఇంత ఎమోషన్ అయిపోతున్నారు, లాస్ట్కి ఆఖరికి చనిపోయేవాడిని కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా రాని సమస్య ఇది ఏర్పడుతుంది. సరే, నా వంతు వీలైతే ఏది వీలైతే అది చేద్దాం, చనిపోయిన అంత్యక్రియల కార్యక్రమంలో ఏది వీలైతే చేద్దామని ఒక థాట్తో నేను గత ఒక 25 సంవత్సరాలుగా ఆ విధంగా ఆలోచన చేస్తూ ఈ శవాలు తీసుకెళ్ళడానికి కూడా ఏ వెహికల్ పెట్టేవారు కాదండి అప్పట్లో. నాకు ఒక పాత ఆటో ఉండేది, ఆటోతోనే ఎవరికి తోచితే ఎంత తోస్తే అంత ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళ శవాన్ని ఒక హాస్పిటల్కి వచ్చి చనిపోయారు అనుకోండి, నార్మల్ డెత్, అక్కడి నుంచి వాళ్ళ పల్లెటూరు తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యేది. ఏదో విధంగా ఫలానా నారాయణ ఉన్నాడు, వెళ్తే వస్తాడు, వాళ్ళు ఏదో 150 ఇచ్చో ఇవ్వకో వాళ్ళ పని లాస్ట్ మినిట్లో వాళ్ళ వస్తువు వాళ్ళ ఇంటికి చేరిపోతే తర్వాత కార్యక్రమం ఇక్కడ వాళ్ళు ఫర్దర్గా చేసుకుంటారు. ఆ చేర్చడం అనేది నాకు చెయ్యాలనిపించింది, నా మనసులో చేయాలనిపించి ఆ క్షణం నుంచి నేను ఈ కార్యక్రమం కోసం అలా నాకు అలవాటు అయ్యింది. మరి 25 సంవత్సరాలు అంటున్నారు కదా, ఇంట్లో అమ్మాలు బంధువులు ఉంటారు, అమ్మ వాళ్ళు, ఫ్యామిలీ, మీరు ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనలేదా? శవాలతోటి ఏంటి, ఇంకెవరికైనా చెప్పుకోవడానికి ఉద్యోగం అంటే ఏం చేస్తున్నాం అంటే ఏం చెప్తాము, శవం దగ్గరికి పరిగెట్టి పారుకుతున్నాం. యాక్చువల్లీ మనం పొద్దున్న లేచి నుండి స్నానం ఆచరించడం, పూజలు పునస్కారాలు,
చాలా డిఫరెంట్గా ఉంటాం మనం. అలాంటిది ఈ శవాలతోటి సావాసం, వాటితోటి అదే. రోజు కంపల్సరీగా ఎక్కడో దగ్గర ఒక డెత్, లేదంటే ఏదో ఒక పోస్ట్ మార్టం వస్తుంటుంది. ఇవన్నీ కూడా శవాలతో సావాసం అని చెప్పుకోవచ్చు. మరి ఇంట్లో వాళ్ళు స్టార్టింగ్లో అసలు ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు? ఇంట్లో వాళ్ళు కూడా అన్ని ఫ్యామిలీస్ లాగే నాకు కూడా మా మా నాన్న కొంతవరకు కొన్నాళ్ళు అది మనకొద్దు, ఇది మనం పెద్ద పెద్ద కులస్తులమి, పెద్ద జాతి, మనకి ఇది కరెక్ట్ కాదు అలా ఇలా చెప్పుకొస్తే వాళ్ళు ఆధార్చి ఒప్పించాను మేడం. తర్వాత నాకు 2 బ్రదర్స్, వాళ్ళు పెళ్ళిడు వచ్చింది, వాళ్ళు చనిపోయారు. చనిపోయేటప్పుడు కూడా మా మా అమ్మ నాన్న బాధపడ్డారు, మనం ఈ పని చేయడం వల్ల ఏమో ఇలా మనకు అంత అన్యాయం జరుగుతుంది. అదంతా భగవంతుడి మీద భారం వేసి నాకు చెయ్యాలి ఈ కార్యక్రమం. అందరూ రారు. ఇద్దరు చనిపోయారా? ఇద్దరు. ఎలా చనిపోయారు? ఒక తమ్ముడు ఆనందపురం సెంటర్ లో యాక్సిడెంట్ గా చనిపోయాడు. ఒక తమ్ముడు కొద్దిగా హెల్త్ బాగాలేక చనిపోయాడు. పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఎన్నో ఇలాంటి కేసులు చూశారు, కానీ మీ ఇంట్లో కూడా ఇది జరగడం బాధాకరం అత్యంత. అంతే మేడం. మరి బాధ అనిపించింది. నా బాధను నాతోనే ఎందుకు గీసుకోవాలి? నాకేదో తోచినంత వరకు భగవంతుడి కాలు చెయ్యి ఇచ్చాడు, ఏదో సర్వీస్ చేయాలి. 10 మంది చేసేది ఎవరైనా చేస్తారు, ఎవరు చేయలేని చేస్తేనే కదా కొంత ఏదైనా మనిషి జన్మ ఎత్తాక ఏదో ఒకటి చేసి ఉపయోగపడేటట్టు ఉండాలనే ఒక థాట్తో నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే పలానా ఏదైనా ఉద్యోగం అనేసరికి పొద్దున్న నుండి సాయంత్రం వరకు, లేదంటే సాయంత్రం నైట్ షిఫ్ట్ పరంగా టైమింగ్స్ అంటూ ఉంటుంది. కానీ మీకు అలా కాదు, 24/7 అసలు ఎక్కడ ఏది జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏ బాడీ ట్రేస్ అవుట్ అవుతుందో తెలియదు, ఎక్కడ క్రైమ్ ఎలా జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏ డెత్ అవుతుందో తెలియదు. సో నైట్ ఫోన్ కాల్స్ రాగానే పొద్దున్న వస్తానంటారా, లేదంటే ఆన్ స్పాట్ రెడీ అంటారా? లేదు మేడం, ఈ 5 మండలాలు చీపురుపల్లి, గరివిడి, గొర్ల, మెరకముడదాం, సిగడం మండలంలో కూడా ఒక 1/2%. ఈ 5 మండలాల్లో ఎక్కడ ఏ రోడ్ యాక్సిడెంట్ జరిగినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అనగానే ఇమీడియట్లీ ట్రాఫిక్ క్లియర్ చేయాలి పోలీస్ వారు. నాకు రాత్రి 1 గంట అప్పుడు ఒక చీపురుపల్లి ఎస్ఐ గారు లేకపోతే గరివిడి ఎస్ఐ గారు ఫోన్ చేస్తారు, నారాయణ ఇమీడియట్లీ బండి పట్టుకొని రావాలి, ఒక యాక్సిడెంట్ అయిన వాళ్ళు చనిపోయారు. ఆ క్షణంలో అది ఏ రాత్రి అవనండి, అది ఎంత సమయం అనమనండి, ఆ సమయంలో క్షణాల్లో వాళ్ళ దగ్గర ఉండాలి నేను. అంటే నాకు అలా మైండ్ బేస్ అయిపోయింది అంతే. వీళ్ళు పిలిచారంటే వెంటనే వెళ్ళిపోవాలి, అది రాత్రి పగలని. మరి మీరు వెళ్ళడానికి ఫ్యూయల్ చార్జెస్ అవి ఇస్తారా? మినిమం ఏదైనా ట్రేస్ అయిన బాడీ అయితే బాడీ గలవాలి, వాళ్ళకి ఎంత కలిగితే అంత ఇస్తారు. మనం ఆ బాధలో కూడా అడగలేము. అంచేత ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళు తెలుసుకుంటారు ఆటోమేటిక్గా, బాబు నైట్ బాడీని తీసుకొచ్చావు, మార్నింగ్ తీసుకెళ్ళి మా ఇంటికి దించావు, పోస్ట్ మార్టం రూమ్ లో అంతా చక్కగా చేసావు, చక్కగా చూసావు, ఇవేయో ఇవేనూరు అని చెప్పి ఎవరు కూడా ఈ రోజుల్లో మామూలు పని చేస్తేనే ఒక 800, 1000 రూపాయలు కూలి ఇస్తున్న సమయం, అటువంటిది సేవ చేస్తాను. ఇచ్చిన వాళ్ళు ఇవ్వక తప్పరు మేడం, లేని వాళ్ళ దగ్గర మనం డిమాండ్ చేయాలి, అడగలేము. అలాగే యాక్సిడెంట్ అవుతుంటుంటాయి కదా, బాడీస్ చాలా చెదురుగా పడుతుంటాయి, ఒక్కొక్కసారి బ్రెయిన్ మెయిన్ గా చూసుకున్నట్టయితే రోడ్ యాక్సిడెంట్ లో బ్రెయిన్ కింద పడిపోయింది మేడం. అదే విధంగా లెగ్ పీస్ అయిపోతుంది. సో అలాంటి వాటిని అవి కలెక్ట్ చేయడం చాలా కష్టం కదా. రీసెంట్ గా మొన్న నైట్ జరిగింది ఇక్కడే గరివిడి చీపురుపల్లి దాటాక, రైల్వే స్టేషన్ దాటాక ఒక అమ్మాయి స్పాట్ డెత్ అయిపోయింది. ఆటో ఏదో గుద్దేసింది, బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చింది, చనిపోయిన జరిగితే ఆ నైట్ టైం ఎస్ఐ గారు ఫోన్ చేసి ఏ గారు కూడా వచ్చారు. ఆ నైట్ టైం వెళ్ళి అదే కలెక్ట్ చేసి కరెక్ట్ గా, మరి తప్పదు మేడం, మరి అక్కడికి వెళ్ళామంటే మరి వెనక ముందు ఆలోచించుకోవడం. అంటే బ్రెయిన్ పడిపోయి ఉంటుంది కదా, అది రోడ్డుకి అంటేసింది, దాన్ని మళ్ళీ మీరు తీసి మళ్ళీ బ్రెయిన్ హెడ్ లో కొద్దిగా సెట్ చేసి మీరే ప్యాక్ చేసి పెట్టి, పార్ట్స్ ఏమైనా చల్ల చెదిరిపోయిన అవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి మీరే. ఫోటో కూడా మనకు పెట్టాను. మరి తప్పదు మేడం. లాస్ట్ టైం ఒక 4 years అవుతుంది, 2 పిల్లలు, చిన్న పిల్లలు ఇక్కడ అపోలో ముందు ఒక లారీ, టిప్పర్ లారీ టైర్ కింద పడిపోయి స్కూల్కి వెళ్తున్న సమయంలో ముద్దలు అయిపోయి రోడ్డుకి అంటిస్తారు మేడం. అది చేయడం అంటే అది చాలా కష్టమైన పని. లారీ చక్రాల కింద నలిగిపోయారు పసిపిల్లలు వాళ్ళు. అది చాలా బాధ అనిపించింది మేడం. అంత చిన్న పిల్లలు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు, పాపం ముక్కు పచ్చలారిన వాళ్ళు చూస్తే తీయడానికి కూడా ఏం లేదు. ఆ రోజు నేను చేసిన సర్వీస్ అంతా వాళ్ళ కాడ నేను రూపాయి ఆశించి చేయలేదు, రూపాయి తీసుకోలేదు. వాళ్ళు కూడా కావాలి ఎంత కొంత అన్నారు, కానీ నాకు వదిలేసానండి. నా పిల్లలతో సమానం, భగవంతుడు వాళ్ళకి ఆచారం చేశాడు. ఎక్కువ సందర్భాల్లో ఎవరిని మేమైతే వచ్చేంత వరకు డిమాండ్ లేదు మేడం, వాళ్ళు ఇచ్చినంత నేను తీసుకున్నంత.
మరి అంటారు కదా ఎక్కువగా బాడీస్ తోటి అంటే పోస్ట్ మార్టం దగ్గర ఉండడం, బాడీని కలెక్ట్ చేసి తీసుకురావడం, ఎక్కువగా రైల్వేకి సంబంధించి బాడీస్ ఎక్కువ దొరుకుతుంటాయి కదా, అవి అసలు స్మాష్ అయిపోతూ ఉంటుంటాయి. దట్టు కుక్కలు అవి లాగేయడం కదా, అన్ని అవుతుంటుంటాయి. అలాంటప్పుడు అవి చూసిన తర్వాత ఫస్ట్ మీలో మీరు అసలు ఎలా కంట్రోల్ అబ్బా ఏంటిది అని అనుకుంటారా, లేదంటే అది నా ధర్మం మరి ఇంకా తప్పదు అయ్యో ఇలా అయిపోయారా అనేసారి ఫస్ట్ కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుంది? అక్కడికి వచ్చేసరికి మేము ఏమనుకుంటామంటే ఫస్ట్ రైల్వే బాడీస్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళైనా బాడీని చూడగానే ఆ ఈశ్వరుడికి ఒక దండం పెట్టి, అది ఎంత కష్టమైన పని ఏమైనా ఉండే దాన్ని మనం చెయ్యాలని ఒక తపనే ఉంటుంది తప్ప ఇది ఎలా చేయగలము, ఎందుకు చెయ్యాలనే మా ఆలోచన అయితే మా మైండ్కి రాదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ వెళ్ళినంత వరకే వెళ్తుంది మేడం. రైల్వే బాడీస్ అనేసరికి ట్రాక్ పక్క నుంచి ప్రతి దగ్గరికి వేవి ఉండదు వెహికల్ వెళ్ళడానికి. అటువంటి సమయంలో కిలోమీటర్ అవ్వచ్చు, 2 కిలోమీటర్లు అవ్వచ్చు, వెహికల్ వెళ్ళిన ప్రదేశంలో కొంతవరకు వెళ్ళి బండి అక్కడ ఆపేసి ఆ ప్లేస్కి వెళ్ళి బాడీని మనం కలెక్ట్ చేసి ప్యాక్ చేసి భుజాల మీద 1.5 2 కిలోమీటర్లు మోసుకొచ్చి వెహికల్లో వేసే పరిస్థితి వస్తుంది. ఏ సమయమైనా అంత కష్టం పని అయినా దాన్ని ఒగ్గే ఛాన్స్ అయితే ఉండదు మేడం. ఇది చాలా కష్టమైన పనే. ఈ డెడ్ బాడీస్ తీసుకురావడం, పుయ్యం చేయడము, నెక్స్ట్ అంత్యక్రియలు చేయడం అనేది అంతా ఒక ఎత్తు అయితే, రైల్వే బాడీస్ కాడికి వచ్చేసరికి మాత్రం మాకు బాగా అసలు తెలియదు. అంటే రైల్వే డెత్స్ అనేసరికి కొంతమంది సూసైడ్ వాళ్ళైతే మాక్సిమం ఇటే ఉంటారు, కొంతమంది జారి పడిపోయిన ఏ ప్రాంతం వారో తెలియదు. అసలు పిఎం అయిపోయిన తర్వాత చాలా నాళ్ళు ఫ్రీజర్ లోనే ఉండిపోతుంది, వాళ్ళకి అప్పగించలేరు, ఏమి చెయ్యలేరు. అది చూస్తున్నప్పుడల్లా అయ్యో వీళ్ళ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు అనిపిస్తుంది. మరి ఆ బాడీస్ లాస్ట్ కి ఏం చేస్తారు? ఇప్పుడు ఏ బాడీనైనా మనకి ఎక్కడ బాడీ ఉందని తెలిస్తే ఆ ప్రదేశం నుంచి మార్చరీకి తీసుకొస్తాం మేడం. పోలీసు వారి సమక్షంలో మార్చరీకి తీసుకొచ్చి మార్చరీలో ఒక 12 గంటలు 72 గంటల నుంచి మినిమం 4-5 డేస్ ఉంచిన రోజులు కూడా ఉన్నాయి మేడం. పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు పోలీసు వారు. ఒక 4-5 రోజులు చూసి ఎవరు రాని ఏడల్లో పిఎం కంప్లీట్ చేశాక దాన్ని అనాశవం కింద పరిగణించి పోలీసుల ఆధ్వర్యంలో మేము అంత్యక్రియలు చేస్తాం మేడం. మరి దానికి ఎటువంటి ఆశించడానికి ఉండదు. ఎస్, అంటే ఇలాంటి బాడీస్ ని పోస్ట్ మార్టం చేయడం కానీ, అంటే పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీరు పాల్గొనడం కానీ, వాటిని తీసుకురావడం కానీ, ఇంట్లో కొంత దెయ్యాల భయం, ఒక అపోహ మాత్రమే, అది కేవలం అపోహ మాత్రమే. దెయ్యాలు ఉంటాయి, ఆత్మలు వస్తాయి, నువ్వు ఎలా పడితే అలా వచ్చేస్తున్నావు, ఏంటి నిద్ర పట్టట్లేదు, ఆ మాటలు వస్తుంటాయా మీ ఫ్యామిలీలో? ప్రతి ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాస్తవం మేడం. చూడడానికి ఎవరో చనిపోయారంటే చూడడానికి వెళ్ళి ఇంటికి వస్తేనే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మేడం. బయట నుండి స్నానం చేయు, బయట నుండి అది చేయి ఇచ్చేయి అని చెప్తుంటారు. మా ఫ్యామిలీలో కూడా అలా ఉండేది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా మిస్సెస్ స్టాఫ్ నర్సు, తనకి కూడా వైద్యపరంగా ప్రతి విషయం తెలుసు. మంచి మనసుతో నన్ను అర్థం చేసుకొని చదువుకుంది కాబట్టి అయినా కూడా నేను చేసే కార్యక్రమం మంచిదని తను భావించి నాకు ఎటువంటి ఇబ్బంది ఇంతవరకు పెట్టలేదు. తను కూడా వీళ్ళని బట్టి చేయి స్వామి అనే ఇప్పుడు ప్రోత్సహిస్తుంటుంది, నాకు భరోసా ఇస్తుంది. ఎంతైనా కొంత భయం అనేది ప్రతి మనిషికి సహజం. మనం ఎంత కంట్రోల్గా ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా సరే, ఒక్కొక్కసారి అంటే మన వెనకాతల చిన్న గుండె సూది శబ్దం కూడా భయానికి గురి చేస్తుంటుంది, ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తుంది. బాడీ పక్కన ఉండేసరికి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి నైట్ బాడీస్ ఇక్కడికి వచ్చేస్తే ఎవ్వరు ఉండరు, పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉంటుంది, మీరే ఉంటారు కదా. అలాంటి టైంలోని అంటే ఒక చిన్న భయం అనేది ఏమైనా అవుతుందా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఆ భయాన్ని? నాకు ఒకసారి అటువంటి అనుభవం నాకు ఎదురైంది సార్. అది ఎలా అయిందంటే, నైట్ 12:30 సమయంలో ఒక బాడీని బిల్లల వలస దించడానికి వెళ్ళాను. కొంచెం వర్షం పడుతుంది చిన్నగా, చలికాలం. దించడానికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. బిల్లల వలస అనే గ్రామంలో దించి రిటర్న్ వస్తున్నాను. ఎదురు వలస దాటాక కొంచెం ఫాస్ట్ అయ్యాను నేను. అయ్యేసరికి ఆ సమయంలో ఎవరో నా ఆటోని కొట్టి ఆపమనేటట్టు కొట్టినట్టుగా సౌండ్ అనేసింది. ఆ సౌండ్ వినబడగానే నేనేం చేశానంటే టక్కని బండి ఆపి, ఇంత చలికాలము వర్షం పడుతున్న సమయంలో నాకు ఒక్కసారిగా చెమటలు పెట్టాయి. ఆ క్షణాన్ని కొంచెం ఆలోచించాను. వెనకతలు ఉండే కట్నం అది అంటి ఉండడం వల్ల వర్షంకి కొంచెం ఫాస్ట్ అయ్యాను కాబట్టి టక్కన పడ్డది, ఆ సౌండ్ వినిపించింది. అయ్యింది కొంచెం మూవ్ అవుదాం అనేసరికి లైట్లు అయిపోయాయి.
ఓకే. హెడ్ లైట్స్ అయిపోయి అక్కడ ఇంకా చెమటలు పట్టాయి నాకు కొంచెం. మరి ఎందుకు అనిపించిందో నాకు అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు భయపడలేదు. 1:30 ఇలాగైంది. ఒక పావు గంట 20 నిమిషాల పాటు వెహికల్ ఆపేసి అక్కడ ఆలోచించాను అలాగా. సరే ఇంకా ఎలా ఉంటే అలా ఉందని చెప్పి, ఎంతటి వాళ్ళమైనా భయం అనేది ఒకసారి యాడ్ అయ్యిందంటే సహజము. మరి ఆ క్షణం లైట్లు లేవు. నా సెల్ లైట్ పట్టుకొని వెనక్కి చూడకుండా చీపురుపల్లి పక్కన అగ్రహారం ఉంది మేడం. అగ్రహారం వరకు నేను వెనక్కి మరి చూడలేదు. బండిలో వెనక్కి చూడకూడదు అంటారు కదా, చూడలేదు. చూస్తే భయపడతాను. మరి ఏమవుద్దో నాకు తెలియలేదు, కానీ నేనైతే వెనక్కి చేయలేదు. అగ్రహారం ఊరు మధ్యలోకి వచ్చేసరికి అప్పుడు ధైర్యం వచ్చింది, ప్రశాంతమైంది, చెమటలు తగ్గాయి. ఆ క్షణంలో మరి ఆ రోజు ఆ సిచ్యువేషన్ మాత్రం నాకు కొంచెం భయాన్ని కలిగించింది. అంటారు కదా, అంటే ఇన్ని శవాలకి పోస్ట్ మార్టం చేయడం, తీసుకువెళ్ళడం అని ఆత్మలు మాట్లాడుతాయి అనేసరి, అంటే ఒక ఆ గంట అరగంట ఆ శవం పక్కన ఉండేసరికి, ఆ మృతదేహాల పక్కన ఉండేసరికి నైట్ మరి మన నిద్దట్లో అలా అనిపించవచ్చు, కొంతమందికి అనిపించకపోవచ్చు. కానీ అంటుంటే కదా, ఆత్మలు వాళ్ళ ఆత్మ కనబడింది, వీళ్ళు నాతో మాట్లాడినట్టు అనిపించింది, ఏదో చెప్తున్నారు, ఏడుస్తున్నారు, పొద్దున పోస్ట్ మార్టం చేసిన బాడీ నా చుట్టే తిరుగుతున్నట్టుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ అలా ఏం లేదండి. అలాగా నాకు ఎప్పుడు జరగలేదు. నేనైతే అటువంటిది ఏది నమ్మను కూడా. అయితే ఒకటి వాస్తవం, మరి నా గుండెకి ధైర్యం ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే భయం అనేది ఎప్పుడూ లేదు. ఎన్నోసార్లు ఒక 3-4 సేవలు వచ్చేటప్పుడు బల్లల మీద వేసిన తర్వాత పక్కన కూడా ఒక శవం ఉన్నా నేను ఆ నైట్ అక్కడ ఉండిపోవాలనిపించేటప్పుడు నేను అక్కడే నా వెహికల్లో బాడీ ఉన్నా నేను పడుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయి మేడం. నాకైతే ఇదంతా ఏం లేదండి. నా వరకు అయితే ఏం రాలేదు, ఇంతవరకు ఏం కనబడలేదు నాకు ఏ రోజు కూడా. నేను ఏ నైట్ టైం అయినా, ఏ రాత్రి మీద ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతాను, ఏడ్ చేయాలంటే చేస్తాను. ఎక్కడి నుంచి ఫోన్ వస్తే అక్కడికి వెళ్తుంటాను. లేదా ఏదో తీసుకొచ్చారు ఇక్కడ నార్మల్ డెత్ అయిపోయి తీసుకెళ్ళి దించారంటే నైట్ 1 గంట 2 అవుతుంది, దించి మళ్ళీ రిటర్న్ ఒకనే వస్తుంటాను, ఒకనే వెళ్తుంటాను. నాకు భయం అనేది ఎప్పటికీ తెలియలేదు. మరి నాకు అయితే ఇప్పటికీ మీ చేతుల మీద ఎన్ని మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తారండి? నాకు తెలిసి అనాథ శవాలు అయితే ఒక 20-25 అనాథ శవాలు. అంటే 5 రోజులు చూస్తారు కదా అనాథ శవం అనేసి మీరు చేసేస్తామని. తర్వాత ఆ కుటుంబ సభ్యులు తెలుసుకొని వచ్చిన తర్వాత, అంటే ఒక నెల రోజులు మేబీ కొంతమందికి సమయం పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం సమయం పట్టొచ్చు. ఎలాగో ఒక లింక్ ఆధారంగా తెలుసుకుంటారు. అలా వచ్చిన కేసు ఏమైనా ఉందా? అలా వచ్చిన కేసులు ఉంటే అది పోలీసు వారు పరిష్కరిస్తారు మేడం. మీ దగ్గరికి వచ్చి ఉందా మా వాళ్ళని అడుగు. అలాగా నాకు ఒక 2 కేసులు వచ్చాయి మేడం. కలకత్తా నుంచి ఒక బాడీ రైల్వే జారి పడిపోయారు. పడిపోయాక ఆయన ఆధార్ కార్డు గానీ ఏం లేవు, అప్పట్లో ఆధార్ కార్డులు లేవు మేడం. అయితే వీళ్ళు పేపర్ ఇవ్వడం, పేపర్ స్లిప్పింగ్లు ఒకరి ద్వారా ఒకరికి ఎవరికి తెలియడం వల్ల 18 నెలలు 16 నెలలు అయిన తర్వాత అక్కడికి వచ్చారు మేడం. ఆమదల వలస రైల్వే పోలీసుల వారి కాడికి వాళ్ళ ద్వారా తెలుసుకొని అక్కడ మేము ఎక్కడైతే పాతామో అక్కడికి వచ్చారు. సమాధి కాడ కొంచెం బాధపడ్డారు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అనాథ బాడీ అనేసరికి గుమ్ము తీసే పోతాం, కన్నం చేస్తారు, దహనం చేయరు మేడం. ఎప్పటికైనా వాళ్ళ తరపులు వస్తారు. ఒకవేళ 2-3 రోజులు 4-5 రోజుల్లో పాతిన తర్వాత వస్తే మళ్ళీ అది రీఓపెన్ చేయాలనుకుంటే పోలీసు వారి సమక్షంలో వాళ్ళు చెప్పే విధంగా బాడీ అప్పటికి బాగానే ఉంటుంది, కొంచెం ఉంటుంది మేడం. ఒక 70% ఇలా పోతుంది. కానీ పురుగులు ఉంటాయా? పురుగులు వస్తాయి, పురుగు వచ్చేస్తుంది మేడం. పురుగు వచ్చేస్తుంది. ఇంత ఉప్పేసి అన్ని కప్పుతారు, అయినా పురుగు వచ్చేస్తుంది. పురుగు అంటే ఎలాంటిది? వైట్ పురుగు మేడం, తెల్ల పురుగు. బియ్యంలో ఉండే పురుగులు లాంటివా? బియ్యంలో ఉండే పురుగు కంటే పెద్దది, కొంచెం పెద్దది, ఒక 1/2 ఇంచ్ ఉంటాయి మేడం పురుగు. పెద్ద ఈ రెక్క పురుగులు అంటారు, అలాంటి పెద్దవా? రమి ఆ టైప్ లో ఉంటాయి మేడం. ఓకే, అంటే బాడీ ఎక్కువ డీకంపోజ్ అయిపోతే ఆ పురుగులు వచ్చేస్తాయి మేడం. కానీ నార్మల్ గా బ్రతికున్న మనిషిలో పురుగులు ఉంటాయి అంటారు, నిజమేనా? బ్రతికున్న మనిషిలో పురుగు అనేది మరి అది కరెక్ట్ కాదు, బ్రెయిన్ లో ఉంటాయి బాగా. అంటే ఇప్పుడు ఎక్కడైనా డెత్ అయ్యింది అంటే వెంటనే మీ దగ్గరికి ఎక్కువ టైం కాకుండా వెంటనే వచ్చేసింది అనుకోండి, పొద్దున్న డెత్ అవగానే ఈవినింగ్ కి బ్రెయిన్ లో పురుగులు ఉంటాయా? ఉంటాయి మేడం. అంటే నార్మల్ గానే ఉంటాయి, డెత్ అయిందని కాదు, మామూలుగా ఉంటాయి పురుగులు అనేవి బ్రెయిన్ లో. చూస్తారా? అవి పాకరిస్తుంటుంటాయి కదా సైడ్స్? అంత ఎక్కువ ఉండవు మేడం. ఎన్ని ఉంటాయి? ఏవో 3-4 ఉంటాయి మేడం, కొద్దిగా పెద్ద పురుగులు ఉంటాయి. మనకి ఇప్పుడు
యాక్చువల్గా గొర్రెపోతు తలకాయ చేయించినప్పుడు కూడా పురుగులు తీస్తారు మేడం. ఓకే, సేమ్ అంతే, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అంతే, అలానే brain ఉంటాయి. అంతే. అంటే మనం బ్రతుకున్న మనిషిలో కూడా బ్రెయిన్ లో ఉంటాయి. పురుగులు ఉంటాయి. అంటారు కదా మేడం పెద్దలు, పురుగు కదిలేటప్పుడు తుమ్ములు వస్తున్నాయి వస్తుంది అలాగే. అనేసి అని. అంతే. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా, మీరు డాక్టర్స్ ని అడిగినా ఒక అంతగా ఇన్ఫో ఉండదు, మీరు లైవ్ లో చూస్తారు అవును కాబట్టి. మేడం. మరి ప్రతిరోజు మీరు ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు హెడ్ బాత్ చేసుకొని అంటే మీరు ఇందాక నాకు చెప్పారు ఇది నాకు దేవాలయంతో సమానం అని. సమానం మేడం. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా కంపల్సరిగా హెడ్ బాత్ చేస్తాను మేడం. రోజు ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే లేచి తెల్లవారు లేవగానే 4 o'clock లేచి స్నానం చేసుకొని శివాలయం ఉంది మేడం మా ఊర్లో పక్కనే. మార్నింగ్ శివాలయంకి వెళ్ళి నెక్స్ట్ టైం నేను చేసే పని చేస్తుంటాను మేడం. మా ఊర్లో కొద్ది పేపర్లో వేస్తుంటాను. ఓకే, అయితే అంటారు కదా బాడీ చేసినప్పుడు ఇది మీ పర్సనల్, కానీ జస్ట్ నేను తెలుసుకో ఫుల్గా డ్రింక్ చేస్తేనే మాత్రమే బాడీని తీస్తారు. ఆ పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫుల్ డ్రింక్లో ఉంటారు, అలా అయితేనే చేయగలరు లేదంటే చేయలేరు అని. ఇది చెప్పొచ్చు మేడం? ఎస్, చెప్పొచ్చు. అదే ఇలా అలాగేనో ఏమి అది అంత కరెక్ట్గా అలా చేయాలనే రూల్ అయితే ఏం లేదు మేడం. అంటే నేను డ్రింక్ చేస్తాను. ధైర్యం కోసం డ్రింక్ చేస్తాను. నేను డ్రింక్ చేస్తాను కదా మేడం. బాడీ వచ్చిన కాంచి బాడీ వాళ్ళ ఇంటికి అప్పు చెప్పిన దాకా నేను డ్రింక్ ఇరుమేలు అయితే మరి అన్నాడు. ఆ తర్వాత ఎందుకంటే టీమ్ ఆఫ్ ది డాక్టర్స్ వస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఏదో అడిగే క్వశ్చన్లకి పర్ఫెక్ట్ గా మనం పర్ఫెక్ట్ ఉండి సమాధానం చెప్పాలి. డిఎస్పీ గారు వస్తారు, సిఏ గారు వస్తారు, ఎస్ఐ గారు వస్తారు. వీళ్ళందరూ అడిగే ప్రతి క్వశ్చన్ కి ఏదైనా డాక్టర్స్ వాళ్ళు అడిగిన దాన్ని సమాధానం చెప్పాలి. కాబట్టి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసుకున్న దాకా కూడా ఎప్పుడు డ్రింక్ చేయను మేడం. చేస్తాను, డ్రింక్ అయితే చేస్తాను, కానీ నా పని వర్క్ లో మాత్రం చేయను. అంటే అంటుంటారు వాళ్ళు, లేకపోతే అంత ధైర్యం ఎక్కడిది ఏదైనా చేయాలంటే అంత డ్రింక్ చేస్తేనే వాళ్ళు చేయగలరు లేదంటే చేయలేరు, అందుకే వాళ్ళు ప్రత్యేకంగా డాక్టర్స్ పెట్టుకుంటుంటారు. అలా అదేం లేదు మేడం. నేను ఎప్పుడు కూడా చేస్తాను, నా పని అయిపోయాక ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని ఏదో కొంత తీసుకుంటున్నాను. అయితే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా? జాబ్ అనేది ఏం కాదు, నేను చేసే పని నాకు సాటిస్ఫాక్షన్. భగవంతుడి దయ వల్ల ఈశ్వరుడు నాకు చేయిస్తాను, నేను చేస్తాను ఆయన ఆజ్ఞ ప్రకారంగా చేసుకుంటాను. పొద్దున్న లేచి మీరు దేవుడికి ఏమైనా దండం పెట్టుకుంటారు చెప్పండి నాకు? యాక్చువల్గా అందరం బాగుండాలి, మరి అంతకుమించి ఇంకా ఎవరైనా కోరుకునేది ఏముంటుంది మేడం? భగవంతుడి ఆరోగ్యం శుభ్రంగా అలానే పెట్టుకుంటారా? ఈ రోజు ఎక్కడ శవం దొరుకుతుందా లేదంటే ఈ రోజు ఎక్కడ అవుతుందా అనేసి అని అలా మనం అడిగినా కూడా అడిగినాను కాదు, మనం అంటూ ఆశాజీవి మనిషి అనేసరికి పొద్దున్న లేచేసరికి ఒక్కొక్కరు ప్రొఫెషన్ ఒక్కొక్కది. ఒక డాక్టర్ పేషెంట్స్ వస్తే బాగున్ను అని, అంటే పేషెంట్స్ అయిపోవాలని ఆలోచన కాదు, పేషెంట్స్ వస్తే బాగున్ను అని డాక్టర్ ఆలోచన. అలాగా ఎక్కడైనా బాడీస్ ఉంటే బాగుందని కానీ లేదంటే నాదేంటంటే కమర్షియల్ బిజినెస్ కాదు కదా, భగవంతుడు ఆజ్ఞ అయిపోయాక నా అక్కడికి వస్తారు. ఆయన ఆజ్ఞ లేని ఎంత నేను తాపత్రయపడినా నా అక్కడికి ఎవరు రారు. ఆయన వచ్చాడంటే నాకు దేవుడు ఒక పనికి ఇవాళ కల్పించాడు, చెయ్యాలి సేవ, సర్వీస్ చెయ్యాలి. ఇక తదుపరి మనకి ఒక 1000 రావచ్చు, 500 రావచ్చు, 2000 రావచ్చు, అది భగవంతుడి నిర్ణయం. మరి నా దగ్గరికి వచ్చారు రాకూడదనే కోరుకుంటాను మేడం. నేను వాళ్ళు నా అక్కడికి వచ్చినంత మాత్రాన నా ఒక్కడిని ఆనందపడతాను, ఒక 1000-2000 వస్తుంది, కానీ 100 మంది ఏడుస్తారు. అందుకే అడుగుతున్నాను, పొద్దున్న లేచి దేవుడిని దేవుడా ఎక్కడా కూడా డెత్ అన్ని జరగకూడదని మొక్కుకుంటారా లేదంటే ఏంటి 2 రోజులుగా నాకేం పని పడట్లేదు, నా చేతులు ఇలానే ఉన్నాయి అనేసి? అలాగే ఏముండదు మేడం, అలాగనే కోరిక ఉండకూడదులండి. ఎందుకంటే నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ఏది మనం ఆశించాలో దాన్నే ఆశించాలా, ఇంకా అతిగా ఏది ఆశించకూడదు. కానీ అది కర్తవ్యపరంగా దేవుడు చూపించేటప్పుడు చేయక తప్పదు. మీ చేతులు ఇలా చూపించండి, రెండు దగ్గరికి. ఎందుకంటే ఎంతో మందికి అంటే అంతిమయాత్రకు సంబంధించి ఆ చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళారు. కరోనాలోనైతే చాలా వరకు 2-3 కొడుకులు కూడా హాస్పిటల్లో బాడీలో గీసి వెళ్ళిపోయేవారు మేడం. హాస్పిటల్లో గీసి నన్ను ఫోన్ చేసి పిలిచేవారు. ఒక బాడీ నేను దహనం చేస్తే 22,000 ఇచ్చేవారు. చాకల వాళ్ళకి కర్రలకి ఒక 8,000 ఇచ్చేవాడిని. నా వెనక కుర్రోళ్ళు 4 ఉండేవారు, వాళ్ళకి 4,000 ఇచ్చేవాడిని. వెహికల్కి నాకు ఒక 2,500, 3,000 మిగిలింది మేడం బాడీ ఇక్కడ. హిందూ సాంప్రదాయ ప్రకారంగా కరోనాతో మనకు అప్పు చెప్పారు కదా, ఏదో విధంగా అంత్యక్రియలు చేసేద్దాం అనే ప్రసక్తి అయితే నేను ఎప్పుడు రాజీ పడలేదు. చాలా నీట్ గా ప్రతిది కూడా నా సెల్తో వీడియో తీసి వాళ్ళకి వాట్సాప్ చేసేవాడిని మేడం. నీట్గా చేసి
కొండతో తిరిగి తలకూర పెట్టి ప్రతిది కూడా బాధ్యతగా మీరే ఒక బాధ్యతగా. పెద్ద కొడుకు. అంటే ప్రతి వాళ్ళు నాకు శవాన్ని అప్పచెప్పేవాళ్ళు, నువ్వే పెద్ద కొడుకువి, నువ్వే కన్న కొడుకువి, మేము ఉండి కూడా ఏం చేయలేం పరిస్థితి అని అనేవారు. అది అదృష్టమేగా. అదృష్టమే మేడం. ఉమ్, నేను అందులో చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఎన్ని శవాలకి అంత్యక్రియలు చేశానో నాకు మరి చేసిన కన్నిటిలో కూడా కరోనా బాడీలో చేశాను. అంటే నేనే బాధ్యత, నాది బాధ్యత నాకు అప్పచెప్పారు. నాకు ఆ దేవుడు ఇలా చేయమని చెప్పాడు. నాకు కరోనా వచ్చింది మేడం, హెవీగా వచ్చింది నాకు. ఓకే. వచ్చినా నేను 40 days లోన్ ఉన్నాను. అది మాత్రం చేశాను. 2 కోడళ్ళు పిల్లలు తీసుకొని భర్తలు ఇద్దరిని ఒగ్గేస్తాం అన్నారు మేడం ఒక బాడీకి. అయితే వాళ్ళ నాన్నగారు బాగోలేదని మన చీపురుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నైట్ 10 అప్పుడు చనిపోయాడు. కోడళ్ళు ఇద్దరు ఏమన్నారంటే ఆ భర్తలకి, మీరు కానీ అంత్యక్రియలు గట్రా చేస్తే మీకు విడాకులు ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోతాం, మీరు ఏం చేస్తారో తెలియదు, ఇమ్మీడియట్లీ మనం వెళ్ళిపోవాలి అంటే అలా రాత్రి మీద నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. రాజమండ్రి వాళ్ళది. బాడీని అబ్జెప్సి నాకు 22,000 ఫోన్పే కొట్టేసి వెళ్ళిపోతే ఎర్లీ మార్నింగ్ 3వ గంటకు వచ్చి స్టాఫ్ కూడా చాలా ట్రబుల్ అయ్యారు పాపం. మా హాస్పిటల్ స్టాఫ్ కూడా మరి బాడీ ఉంచారు, దానికి తల తోకలేదు, ఎవరు బాధ్యత వహించడం లేరని. కానీ నారాయణకి అబ్జెప్పారని సరే కాళ్ళ కొంత దేమో వచ్చింది మేడం. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నాకు ఎందుకు ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. గర్భిణి చనిపోయేటప్పుడు పోస్ట్ మార్టంకి వస్తే గర్భిణిని చూస్తేనే బాధ అనిపిస్తుంది. అలాంటిది కడుపులో బేబీని కూడా మీరు అప్పచెప్పాలి, ఇద్దరిని. సో గర్భిణి చనిపోయిందంటే కొంత లైఫ్ ని చూసింది వివిధ కారణాలు, కానీ అభం శుభం తెలియని ఆ బేబీని కూడా మీ చేతుల మీదే అప్పచెప్పాలి. మీరే పురుడు పోసి ఆ మృతదేహాన్ని కూడా అప్పచెప్పాలి. మరి అలాంటి కేసు ఏదైనా వచ్చిందా? అలాంటి కేసు ఒక 13 సంవత్సరాలు ఎంత అవుతుంది మేడం. అక్కడ పాత హాస్పిటల్ ఉండేటప్పుడు అత్త మామూలు ఏదో అన్నారని అప్పట్లోన, అది ఏ మండలం ఉందో తెలియదు కానీ నాకు పాయిజన్ తీసుకొని వచ్చింది మేడం. కాకపోతే 7వ నెల 6వ నెల చిన్న పిండం, మరి అయినా కట్ చేయక తప్పలేదు. అది కూడా పిండం కూడా బ్లాక్ గా అయిపోతుందా? మొత్తం బ్లాక్ అయిపోయింది మేడం. పాయిజన్ తీసుకుంటే మినిమం అప్పట్లో ఎండ్రిన్ ఉండేది మేడం. ఓకే. ఇప్పుడంటే ఎండ్రిన్ బ్రాండ్ చేశారు, లేదు అప్పట్లో ఎండ్రిన్ ఉండేది, చాలా పవర్ఫుల్. లోపల ఉండే బేబీ కూడా షార్ట్ ఇమీడియట్లీ లంగ్స్ లివర్ అన్ని బ్లాక్ అయిపోతాయి. చాలా పవర్ఫుల్ అది. అప్పుడు ఒకటి అలా చేయడం వచ్చింది, బాధ అనిపించింది. మరి ఇప్పుడు మరి అంతే, తనే చచ్చిపోవాలనుకుంది, కడుపులో ఉన్నోళ్ళు మరి బతకాలని మాత్రం ఎలా కోరుకుంటుంది. అప్పుడు చాలా కొద్దిగా బాధపడ్డాం మేడం. సో ఏదైతేనేం అంటే చాలా మందికి కడుపున పుట్టకపోయిన ఒక పెద్ద కొడుకు మీరు, అంతేనా? ఒక పెద్దన్న. నాకెందుకో ఈ బాధ్యత చాలా విలువైంది అనిపిస్తుంది మేడం ఎప్పుడు కూడా. ఇది చేయడంలో తప్పు లేదు. నేను ఎక్కడ ఎవరో చనిపోయిన దగ్గరికి వెళ్ళేటప్పుడు మొయ్యడానికి ఇబ్బంది పడతారు. అప్పుడు మానవ జన్మ ఎత్తి కూడా ఎందుకు ఇంత దౌర్భాగ్యం. కొన్ని ఎంత డబ్బులు ఇచ్చినా మనము ఆ ప్రేమ అభిమానాలు అన్నివి కొనలేనిది. సో అంటే ఎంత డబ్బులు ఇచ్చేసినా సరే నాది బాధ్యత, నేనే ఇంకా ఆ బాడీకి అన్ని అనేటట్టు ముందుకు వెళ్ళడం నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. అంతే మేడం, అది వాస్తవం. మరి నా మనసుకు అది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది చాలా. నారాయణ స్వామి గారు, నేనైతే మాత్రం నా తరపున అంటే ఎన్ని అనాథ శవాలకు అంత్యక్రియలు చేశారు, ఎంత మందిని మీ చేతుల మీద అప్పగించారో ఆ కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం అయిన తర్వాత. సో అంటే నా తరపున ప్రత్యేక అభినందనలు, అదేవిధంగా కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే ఒక బాడీ ఎక్కడైనా కనిపించిందంటేనే మనం అసలు వెళ్ళడానికి, ఆ దరిదాపులు వెళ్ళడానికి భయపడతాం. యాజ్ ఏ ప్రొఫెషన్ పరంగా మేబీ వెళ్ళినా సరే ఆ రోజు నైట్ అంతా కూడా నిద్ర పట్టదు, వాస్తవంగా చెప్తున్నాం. క్రైమ్ ఏదైనా కవర్ చేయడానికి వెళ్ళేటప్పుడు నైట్ చాలా ఇబ్బంది పడతాం మేము యాజ్ అ రిపోర్టర్స్గా కూడా. కానీ అలాంటిది ఆ సీన్లో ఉండడమే కాకుండా చెల్లా చెదురైపోయిన బాడీస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి వైద్యుల పోలీసుల ఆధ్వర్యంలో ఇక్కడికి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయడమే కాకుండా మళ్ళీ అంతే బాధ్యతగా, ఎందుకంటే ఆ బిడ్డని ఆ బంధువులకు అప్పచెప్పాలి, ఆ తల్లిదండ్రులకి ఇవ్వాలి. కరసారి చూసుకుంటున్న ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డ మోముని చూసి ముద్దాడేటట్టు ఇవ్వాలి. అంత బాధ్యతగా నారాయణ స్వామి గారు ఇవన్నీ చేయడం నిజంగా నేనైతే మాత్రం ఆయన్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇదండి పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా విజయనగరం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు